ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన వారమంతా మీ సజీవ లెక్కలో మమ్మల్ని భద్రముగా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఈ మంగళవారం ఆరాధనలో తండ్రి మేమందరము కూడుకొని ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఇదిగో నాయన ఇక్కడ నిలవబడి నేను మాట్లాడుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన గొప్ప సంగతులను మాకు నేర్పించండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ విన్న మాటలను విడిచిపెట్టకుండా మా బ్రతుకు జీవితాలలో వాటిని అన్వయించుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మరి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. ఈరోజు చెప్పబోయే పాఠం ఏంటంటే, ప్రవక్త స్త్రీ అయిన నోవద్య, 4వ ప్రవక్త స్త్రీ అయిన నోవద్య. ఇప్పటి వరకు మనం మొట్టమొదటిగా మిరియాము గారి గురించి చెప్పుకున్నాం. వృద్ధాప్యంలో కూడా మరి ఇశ్రాయేలీలకు తోడుగా ఉండి తమ్ముళ్ళిద్దరికీ కూడా చాలా సపోర్ట్ చేస్తూ, కీర్తనలు పాడుతూ, ప్రవచిస్తూ వారందరినీ కూడా ఇశ్రాయేలీలకు ఒక తల్లిగా నడిపించింది అని మిరియాము గారి గురించి తెలుసుకున్నాం మనం. అలాగే దెబోరా గారు కూడా ఈ కాలంలో ఉన్న స్త్రీలకు ఏమాత్రము తీసిపోరామె. చాలా ధైర్యం కలిగి, ఈ లోక స్త్రీలు ఎలా ఉంటారు, మేము దేంట్లోని తక్కువ కాదు అన్నట్టుగా బ్రతుకుతారు తప్ప దేవుని విషయంలో కాదు అలా బ్రతికేది. కానీ దెబోరా గారు ఒక స్త్రీమూర్తి అయ్యుండి మరి ఇశ్రాయేలీల పక్షాన్ని నిలబడి యుద్ధం చేసింది కనానీయులతో. యుద్ధం చేసి మరి అక్కడ విజయాన్ని పొందుకుని ఆమె తిరిగి రావటం, ఆమె తీర్పరిగా అలాగే న్యాయాధిపతిగా ఒక ప్రవక్తినిగా ఆమె పేరు నిలబెట్టుకోవటం దెబోరా గారి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఒక ధైర్యశాలిగా ఆమె మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే హుల్దా గారి గురించి కూడా ఒక సాధారణ గృహిణిగా ఉండి ఆమె ఎంతో గొప్పగా ఆమె జీవితాన్ని కట్టుకోవటం ఏంటి, అనేక మందికి మరి మంచి మాటలు చెప్పేదిగా, ప్రవచించేదిగా హుల్దా గారు కూడా ఉన్నారు. ఆమె మాటలను బట్టి యోధా రాజ్యమే మారిపోయింది అన్నట్టుగా మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు నోవద్య గురించి ఆలోచిస్తే వీళ్ళ ముగ్గురికి కూడా వ్యతిరేకమైన స్వభావం కలిగిన ఈమె గురించి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో తప్ప ఇంకెక్కడా కూడా రాయబడలేదు. ఈరోజు స్త్రీలుగా ఉన్నవారు ఎలా ఉంటున్నారు సమాజంలో అని మనం ఆలోచిస్తే చాలామంది స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు ఎలా ఉంటున్నారు అంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వారి గురించి మాట్లాడుతున్నాం. ఎలా కనిపిస్తున్నారు? పైకి చాలా భక్తి భావాలతో కనిపిస్తూ ఉంటారు. వారి వేషధారణ కానీ, వారి మాట తీరు కానీ దేవాలయంలో ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తే నిజంగా వీళ్ళంత సాత్వికమైన మనసు ఎవ్వరికీ ఉండదు అన్నట్టు ఈరోజు స్త్రీలు కనిపిస్తూ ఉంటారు. వాక్యం చెప్పేవారు కూడా నిజంగా మాటలు విని వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్ప మాటలు చెబుతున్నారు, ఎంత మంచి మనసు అని మనం డిసైడ్ చేసేసుకుంటాం పైకి కనబడిన దాన్ని బట్టి. కానీ వారి లోపల అంతరంగం ఎలా ఉందో, వారి స్వభావ లక్షణాలు ఎలా ఉన్నాయో, వారి పరిస్థితి ఎలా ఉంటుందో, వారి మాట తీరు, వారి విధానం ఎలా ఉంటుందో అన్న సంగతి మనకి ఎవ్వరికీ కూడా తెలీదు. కాబట్టి మనుషుల్ని ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకూడదు. వారు చెప్పే మాటలు దేవుని మాటలు కాబట్టి ఆ మాటలను తీసుకోండి. చాలామంది వ్యక్తులను బట్టి వాక్యానికి కూడా దూరం అయిపోయేవారు ఉంటారు. కొంతమంది వ్యక్తులను బట్టి వాక్యానికి దగ్గర అయ్యేవారు ఉంటారు. ఇలా రకరకాల స్వభావాలు కలిగి ఉంటారు. కాబట్టి చెప్పేవారు నిజంగా చెప్పడం కాదండి, వారి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మాటలు చెప్పేయటం కాదు, వారి మనస్తత్వం ఎలా ఉంది. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే నేను పాటిస్తేనే మీకు చెప్పడానికి నాకు హక్కు ఉంటుంది.
నేను పాటించకుండా మీకు చెప్పడానికి ఏమాత్రం కూడా రైట్స్ లేవు. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు నా స్వభావం ఎలాంటిది అనేది, కానీ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి నా మాటలు విన్న మీకు ప్రతిఫలం వస్తుందేమో కానీ నా స్వభావాన్ని బట్టి నాకు రాదు ప్రతిఫలం. అందుకే వాక్యం చెప్పేటప్పుడు నేను ఇన్ని గొప్ప మాటలు చెబుతున్నప్పుడు అవి వృధా కాకుండా ఉండాలి అంటే చెప్పేవారి ప్రవర్తన కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి, పాటించేవారుగా ఉండాలి, ప్రవర్తన విషయంలో గొప్పగా కాపాడుకునేవారుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది స్త్రీలు ఉంటున్నారు చెప్పండి, వాక్యాన్ని కలిగిన వారు కూడా. వారి వేషధారణ చూస్తూ ఉంటుంటే చాలా భక్తి భావాలతో ఉన్న స్త్రీలుగా కనిపిస్తూ ఉంటారు మనకి, కానీ వారి అంతరంగం బాగోదు అసలు. అలా బాగోలేని వారు వాక్యం చెప్పే రైట్స్ అస్సలు ఉండవండి. కానీ మరి ఏ ధైర్యంతో దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడతారో మనకు అర్థం కాదు. అందుకే ఒక మాట అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు. చాలమ్మా, ఏమంటున్నారు ఇక్కడ? అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంట? గొర్రె చర్మాలని కప్పుకుని, అంటే ఎలాగ సాధువుల్లా కనిపిస్తూ ఉంటారు, చాలా మంచివారుగా కనిపిస్తూ ఉంటారు. గొర్రె చర్మాలు కప్పుకుని తోడేళ్ల లాంటి స్వభావం కలిగి ఉంటారట. తోడేళ్ళ స్వభావం ఏంటి? ఎవరైనా కనబడగానే చీల్చేయడమే, దానికి కనికరం ఉండదు. పోనీలే అని జాలిపడే మనసు ఉండదు, జాలిపడే తత్వం ఉండదు. కానీ గొర్రెల లాంటి స్వభావం వారు ఎలా ఉంటారు? గొర్రెల లాంటి స్వభావం గలవారు ఎలా ఉంటారు? గొర్రె ఎలా ఉంటుంది? ఎవరైనా వచ్చి వేటకు నరికేస్తుంటే తలంచుకుని నిలబడుతుంది తప్ప ఎదురు తిరిగి పోరాడదు. అది ప్రాణాలని కాపాడుకోవాలనుకోదు, లొంగిపోతుంది. కానీ ఈరోజు స్త్రీలైన వారు కానీ, ప్రవచించేవారు కానీ, ప్రవక్తలు కానీ ఎలా ఉంటున్నారట? దొంగ ప్రవక్తలుగా ఉంటున్నారు. కాబట్టి వాక్యం చెప్పేయటం కాదు, ఆ వాక్యం చెప్పేవారు ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినేయటం కాదు, ఎలా పడితే అలా బ్రతికేయటం కాదు. మనం ఇంత గొప్పగా 1 గంట 2 గంటల పాటు మనం దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వింటున్నాము అంటే దానికి ఒక ప్రతిఫలం రావాలి మనకి. ప్రతిఫలం లేకుండా ఎన్ని మాటలు విన్నా వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి చెప్పేవారు ఎలా ఉంటున్నారు? దొంగ ప్రవక్తలుగా ఉండి వారి స్వభావ లక్షణాలు మార్చుకోకుండా ఇష్టానుసారంగా దేవుని మాటల్ని ప్రచురిస్తున్నారేమో ఒకసారి ఆలోచించాలి మనం. అందుకే ఒకసారి చెప్పాను, నేను బెరయ పట్టణస్థుల గురించి చెప్పాను. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని లేఖనములను పరిశోధించుచూ వచ్చారంట ప్రతిదినం కూడా. ఎవరు? బెరయాలో ఉన్న క్రైస్తవులు. పౌలు గారు శీలయు అంటే వీళ్ళు చాలా గొప్ప ప్రవక్తలు, మంచి వాక్యాన్ని బోధించేవారు, దేవుని మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు. అలా చెప్పడమే కాకుండా వారి ప్రవర్తనని కూడా పరిశుద్ధంగా కాపాడుకునేవారు. చెప్పిన మాటలే అలా ఉన్నాయా లేదా అని పరిశీలన చేస్తున్నప్పుడు ఈరోజు సమాజంలో ఎక్కువగా దొంగ బోధలే జరుగుతున్నాయి. మరి దొంగ బోధలు జరుగుతున్నప్పుడు వారి మాటలు ఎలా ఉంటున్నాయో, ఎలా చెబుతున్నారో, నిజంగా వారు పాటిస్తున్నారా లేదా, మనకు మాత్రమే నీతులు చెబుతున్నారా అనేది ఆలోచించాలి కదా. ఆలోచించం మనం. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా ఎవరు ఏం చెప్తే ఆ మాట నిజంగా ఎంత గొప్పవారండి బాబు, మీరు దేవుళ్ళ కనిపించారు, మీ మాటలు వింటే అనిపిస్తుంది మనకి. ఇష్టపడవచ్చు, వాక్యాన్ని మాత్రమే ఇష్టపడండి. వ్యక్తులు ఎలాంటి వారు అనేది నన్నైనా సరే వాక్యం చెప్తున్నాను, వాళ్ళ మనస్తత్వం స్వభావం ఎలా ఉందనేది మీకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి, చెప్పేవారిని గురించి కూడా
గమనించుకోవాలి. అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వస్తారు. ఆ బోధను విని ఒకవేళ మీరు నరకానికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటున్నారేమో ఒకసారి మనం ఆలోచించాలి. ఇలాంటి అబద్ధ ప్రవక్త స్త్రీయే నోవద్య. చాలా భయంకరమైన స్త్రీ ఈమె. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఈవులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకరికి పాటలు పాడేవారుగా ఉంటారు, కొంతమంది ప్రార్థనా పరులుగా ఉంటారు, కొంతమంది వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉంటారు, కొంతమంది దేవుని పని చేసేవారుగా ఉంటారు. ఇలాగ ఎవరి సామర్థ్యం కొద్దీ వారికి దేవుడు ప్రతిఫలాలన్నీ ఇస్తున్నప్పుడు మరి వాటిని మనం ఉపయోగించాలా వద్దా? ఉపయోగించాలి. ఇప్పుడు ప్రవచించే స్థితిని దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు దాన్ని నేను నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. అంతేకాని ఎలా పడితే అలా మనం బ్రతికేసామనుకో, ఎలా పడితే అలా బ్రతకమనుకో, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినా అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవటం లేదు కాబట్టి నీకు ఎలాంటి ప్రతిఫలము రాదు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రవచించే ఇది నేను వాక్యం చెప్పలేనండి అని అనుకోవచ్చు. పాటలు పాడే స్థితిని ఇస్తారు దేవుడు, వాక్యం వినే స్థితిని ఇస్తారు, వాక్యాన్ని చదివే స్థితిని ఇస్తారు. ఇచ్చినప్పుడు దేనిని కూడా మనం కాలదనుకోకూడదు. దేవుడిచ్చిన మహిమను మనం పొందుకోలేకోకుండా ఉన్నప్పుడు మనకి ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ నోవద్య ఏం చేసిందో ఈమె గురించి ఒకే ఒక రిఫరెన్స్ ఉంటుందండి. అసలు ఆ ఒక్క రెఫరెన్స్లో ఆమె క్యారెక్టర్ అంతా కూడా బయటపడుతుంది. చూడండి, నెహెమ్యా గ్రంథము, యోబు ఎస్తేర్కి ముందు ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకునుము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే మీకు తెలియాలి. ఇది నెహెమ్యా గారు మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెరూషలేము పట్టణ ప్రాకారములు కూలిపోయినాయట. యెరూషలేము పట్టణ ప్రాకారములు కూలిపోతే వాటిని పునర్నిర్మించాలని ఇదిగో నెహెమ్యా గారు ఆలోచన చేశారు. చాలామంది ఏదైనా ఒక పనిని తలపెడుతున్నప్పుడు చాలామంది అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు ఆ పని జరగకుండా. ఆ పని అవ్వకూడదని ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉంటారు, ఎన్నో శ్రమలు పెడుతూ ఉంటారు. ఇక్కడ నెహెమ్యా గారికి కూడా ఎదురైంది అదే. యెరూషలేము పట్టణ ప్రాకార గోడలు కూలిపోయాయని వాటిని కట్టడానికి ఈయన ప్రయాసపడుతున్నప్పుడు నెహెమ్యా గారు అతనికి అడ్డుపుల్లలు వేస్తూ ఉన్న వాళ్ళు ఎవరంటే టోబియా, సన్బల్లటు. వీళ్ళతో పాటు ఎవరు చేరారట? నోవద్య అనే ప్రవక్తిని కూడా చేరిపోయింది. అసలు ప్రవక్తి అంటే ఎంతోమందికి మాదిరి చూపించాల్సిన ఆమె, అంత మాదిరిగా ఉండాల్సిన ఆమె అసలు అడ్డుపుల్లలు వేసే వారితో మరి జత కలిసింది అంటే ఈమె ఎలా ఆలోచిస్తుంది? అసలు ఆ పనిని ముందుకు వెళ్ళనివ్వటం లేదు. కానీ నెహెమ్యా గారు పట్టు వదలకుండా ఎలాగా ప్రార్థన చేస్తున్నారండి? అడ్డుపుల్లలు వేసే వారితో మాట్లాడటం లేదు. మీరెందుకు నన్ను ఆపాలనుకుంటున్నారు? ఎందుకు ఆ పట్టణ ప్రాకారములు కట్టకూడదనుకుంటున్నారు? వాటిని ఎందుకు కూల్చేయాలనుకుంటున్నారు అని వారితో మాట్లాడటం లేదు. కానీ ఆయన దేవుణ్ణే ఆధారం చేసుకున్నారు. మనకి కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పినా తీరదు. వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరికైనా మన బాధను చెబుతున్నాం అనుకో, పైకి అయ్యో పాపం అంటారు, కానీ మనసులో ఏమనుకుంటారో వీళ్ళకి ఇలాగే జరగాలనుకుంటారు. అది మనకు తెలియదు, మనకి వింటున్నారు కదా అని చెబుతూ ఉంటాం. మనం దేవునికి మన పరిస్థితిని వివరించుకుంటే గనక అటు నుంచి మనకి వచ్చే సహాయం అనేది అందుతుంది. ఇక్కడ నెహెమ్యా గారు కూడా మనుషుల్ని ఆధారం చేసుకోలేదు, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం లేదు, నష్టపోయిన వారితో మాట్లాడటం లేదు. కానీ ఈయన ఎవరితో మాట్లాడుతున్నారో దేవునికి ప్రార్థన చేస్తున్నారట. నాయనా, ఇదిగో మరి నేను ఈ పని చేయాలి అని నిర్ణయించుకున్నాను, నా పనికి ఆటంకం కలిగించేవారుగా ఈ సన్బల్లటు, టోబియా, వీళ్ళిద్దరూ కూడా ఎవరు? ప్రవక్తలే, ప్రవచించేవారే.
వీళ్ళు ప్రవచించేవారుగా ఉన్నారు. ఒక పురుషులతో కలిసిపోయింది ప్రవక్త స్త్రీ ఈమె. నిజంగా ప్రవక్త స్త్రీల జాబితాలో ఈమె చేర్చబడింది అంటే ఎంత ధన్యత అండి. నిజంగా ఆమె పేరు కూడా పలకబడింది అంటే దేవుడు ఎంత ఆధిక్యతని ఇచ్చారో దాన్ని పోగొట్టుకుంటుంది ఈమె. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ నెహెమ్యా గారి పనులకు ఆటంకపరుస్తూ ఎంత దారుణంగా ఈమె వారితో కలిసి మరి ఆ పట్టణ ప్రాకారముల్ని కట్టకుండా చేస్తుందో మనం ఆలోచించాలి. ఆడవాళ్ళు వాక్యం చెప్పేవారుగా ఉన్నప్పుడు మనం ఎదుటివారికి మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిజంగా మనిషి అంటే ఈమెలా బ్రతకాలనిపించాలి. ఎంత గొప్పగా మాట్లాడుతుంది, ఆమె ప్రవర్తన ఎంత గొప్పగా కాపాడుకుంటుంది, ఎంత చక్కటి మాటలు తెలియపరుస్తున్నారు, ఎంత నిదానం, ఎంత మంచి ప్రవర్తన. అత్తింటిలో కానీ పుట్టింటిలో కానీ ఒక మంచి స్థితిని కలిగి ఉన్న ఆమె జీవితాన్ని బట్టి అనేక మంది మారిపోవాలి. ఒక ప్రవక్తినిగా ఉన్న ఈమె ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది కదా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంది కదా. అక్కడికి నెహెమ్యా గారి దగ్గరికి చాలామందిని పంపించారు. ఆ పట్టణ ప్రాకారాలు కట్టడానికి వీల్లేదు అని చాలామంది మనుషుల్ని పంపిస్తే నెహెమ్యా గారు ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారో ఆయన, మీరు ఏం చెప్పినా కానీ నేను ఆ ప్రాకారములు కట్టడం మానను అని తిష్ట వేసుకుని కూర్చున్నారు నెహెమ్యా గారు. అప్పుడు మరలా పంపిస్తున్నారు. ఎన్నిసార్లు 3-4 సార్లు పంపించినా కానీ నెహెమ్యా గారు వారి మాట వినలేదు. వినకపోయేసరికి వీరికి బలంగా ఇంకొకరు తోడయ్యారు. ఆమె నోవద్య, ఒక స్త్రీ అయి ఉండి పురుషులతో కలిసి దేవుని పనికి ఆటంకం పెడుతుంది అంటే ఈమెను ఏమనాలి? ఒక ప్రవక్త స్త్రీల జాబితాలో ఈమె చేర్చబడింది అంటే ఎక్కువ చెబుతున్నానండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 స్త్రీల స్వభావం కంటే ఈమె స్వభావమే ఈరోజు సమాజంలో తేలియాడుతుందండి. నిజంగా ఉంటున్నారా? నోవద్య లాంటి స్త్రీలు ఉన్నారా లేదా చెప్పండి? నోవద్య లాంటి స్త్రీలు ఉన్నారా? దేవుని పనికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని పనికి ఆటంకం కలిగించేవారుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో బాధకులైన స్త్రీలు ఉన్నారా లేదా అంటే ఎక్కువ వారే ఉన్నారు. 99% ఉన్నారండి. నిజంగా దేవుని పనికి ఆటంకం కలిగించేవారు. అయ్య బాబు, ఎంతోమంది బోధలు చెప్పేవారు ఉన్నారు కదా, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదా, ప్రవక్తులు ఉన్నారు కదా, మరి లేరు అంటారేంటి అని మీరు అనుకోవచ్చు. నిజంగా దొంగ బోధకులండి వారు, అబద్ధ ప్రవక్త స్త్రీలండి. దేవుడు ఒక ఆధిక్యతను ఇచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేసి ఎలా ఉంటున్నారు? నిజంగా పొట్టకూటి కోసం దేవుడిని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నారండి ఈరోజు. ఎలాంటి మాటలు, ఇంత దండుకోవడమే సోషల్ మీడియాలో. అదిగో మేము ఎన్నో బాధల్లో నుండి ఇలా వచ్చాము, మేము ఎన్నో కష్టాల్లో నుండి సువార్తకు వచ్చాము, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చేసాము, దేవుని పనిలోకి వచ్చాము, తినడానికి తిండి కూడా లేదు అని వారి బోధలు విన్నప్పుడు ప్రజలు ఎంత జాలిపడిపోతారండి నిజంగా. ఎందుకంటే గొర్రెలు కదా, మరి గొర్రెల్లాంటి స్వభావం గలవారు కదా విశ్వాసులు. వారి బోధలు విని చాలా బాధపడిపోయి నిజంగా ఇంత గొప్ప సేవలోకి వచ్చేసారు అంటే, ఇలాంటి మాటలు చెబుతున్నారంటే, వారి స్థితిని కూడా విడిచిపెట్టి వచ్చారంటే వీరికి చేస్తే దేవుని దగ్గర నాకు ఆశీర్వాదం వస్తుంది అని ఆలోచించుకునేవారు కూడా చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి మనం. ఎవరి మాటలు పడితే వారి మాటలు నమ్మేయటం కాదు. చాలామంది మాటలు విని భయపడిపోయి వాక్యాన్ని వినకుండా ఏదో శాపనార్థాలు పెట్టేస్తున్నారని వాటికి భయపడిపోయి మనం ఉండాల్సిన అవసరత అస్సలు లేదు. కేవలం వాక్యాన్ని మాత్రమే నమ్మండి. వాక్యం ఏం చెప్తే దాన్ని మాత్రమే మేము మనసుకు తీసుకోవాలి. ఏది పడితే అది చెప్పి ఎదుటివారు, ఒక బోధకురాలు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటుంది అంటే అది దేవుని స్వభావం అనిపించుకుంటుందా అండి? దేవుని స్వభావం అనిపించుకుంటుందా? ఇక్కడ నెహెమ్యా గారి నాశనాన్ని కోరుకుంది నోవద్య. దేవుని స్వభావం ఆమెది దుష్ట స్వభావం గల స్త్రీ. దుష్ట స్వభావంతో ఉన్న ఈమె ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు ఆమె ప్రవక్త స్త్రీ కూడా అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా అర్హత లేనిదే.
వాక్యం చెప్పి ఎంతోమంది ఉంటారు, ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటున్నారు అంటే వారు అసలు వాక్యం చెప్పడానికి అర్హత లేనివారండి. అర్హత లేనివారు. ఏదో వాక్యం చెప్పేస్తున్నారు కదా, దేవుడు ఎన్నో ఈవులు ఇచ్చేశారు వీరికి కాబట్టి ఇంత గొప్పగా మాట్లాడగలుగుతున్నారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్పేవారికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. వీటన్నిటి ప్రకారంగా ఉంటేనే వాక్యం చెప్పడానికి ధైర్యం చేయాలి తప్ప ఎవరి పడితే వాళ్ళు చెబితే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతారండి. ఖచ్చితంగా అవుతారు. చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటే, ఎదుటివారి నరకానికి వెళ్ళిపోవాలని కోరుకుంటే వారు ఎంత ప్రమాదంలో పడిపోతారో ఒకసారి చెప్పాను మీకు. ఒక మనిషి నాశనాన్ని కోరుకున్నాము అంటే, ఆ మనిషిని నరకానికి వెళ్ళిపోవాలని కోరుకున్నాము అంటే అది దేవుని స్వభావమా? క్రీస్తు స్వరూపం గురించి చెప్పినప్పుడు చెప్పాను నేను. యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారు? మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణలోకి రావాలి, నరకాన్ని తప్పించుకోవాలి, పరలోకానికి చేరుకోవాలన్న ఉద్దేశం, మంచి ఉద్దేశం కలిగి ఆయన ఉంటే ఆయనకి వ్యతిరేకులుగా బ్రతుకుతూ అనేక మంది నాశనాన్ని కోరుకుంటున్నారు అంటే నిజంగా దేవుని స్వభావం గలవారైనా వెళ్ళు? దుష్ట స్వభావం ఈరోజు రాజ్యం వెళ్తుందండి. దుష్ట స్వభావం, దయ్యం ఆడేసుకుంటుంది ప్రతి ఒక్కరిని కూడా. స్త్రీలని మరీ బలంగా వాడుకుంటుందండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా బలంగా వాడుకుంటుంది. ఎందుకంటే పురుషులు పడిపోరు, స్త్రీలు పడిపోతారు. ఎందుకని? బలహీనులు కాబట్టి. స్త్రీలు బలహీనమైన ఘటాలు కాబట్టి ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తారు కాబట్టి ఎక్కువగా ఉడుకుపోతుతనం ఉంటుందండి. ఎక్కువ మందికి ఎదుటివారు బాగుపడుతుంటే ఓర్వలేనితనం, ఎదుటివారు క్షేమంగా ఉంటే ఓర్చుకోలేని తనం, అసూయ, కుళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకుని వారు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు అంటే అసలు దేవుడు ఏమనుకుంటారో తెలుసా? మీరు ఎంత నాశనం చేయాలనుకున్నా నా ఆశీర్వాదం నా బిడ్డలకి ఎప్పుడు ఉంటుంది అనుకుంటారు దేవుడు. మనం ఆధారం చేసుకోవాల్సింది దేవుణ్ణి, మనుషుల్ని కాదు. వాళ్ళు ఎన్ని మాటలు అంటే అనుకోనివ్వండి, మనం దేనికి భయపడాల్సిన అవసరత లేదు. దేవుని తోడు ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక స్త్రీ అని ఈమెకు సపోర్ట్ చేశారా దేవుడు? లేదు. నెహెమ్యా గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన పట్టణ ప్రాకారాలు కట్టాలి అని నెహెమ్యా గారి వెనక దేవుడు నిలబడ్డారు అంటే నెహెమ్యా గారు ఫుల్లుగా దేవుని మీద ఆధారపడ్డారు. నోవద్య దేవునికి వ్యతిరేకిగా ఉంది. ఇలాగా ఎంతోమందికి దేవుడు ఆధిక్యతనిచ్చిన వాటిని పోగొట్టుకుంటున్నారు. మనకు తెలుసు యెజబేలు గురించి. యెజబేలు ఎలా బ్రతికిందండి? ఒక రాజు భార్య ఆమె. దేవాలయంలో ఉన్న వస్తువులను తీసుకుని వచ్చి దుర్వినియోగపరుస్తుంది, వాటితో మద్యాన్ని సేవించటం, ఎంతోమందికి వ్యతిరేకంగా ఉండటం, అనేక మంది ప్రవక్తలను చంపించేయటం, దేవుని పిల్లలైన వారిని చంపించేయటం, ఎంత దారుణమైన స్థితిలో బ్రతికిందో యెజబేలు. ఆమె కుమార్తె కూడా ఉన్నారండి. ఎవరామె? యెజబేలు కుమార్తె తెలుసా మీకు? అతల్య. ఎవరమ్మా? యెజబేలు కుమార్తె ఎవరనుకుంటున్నారు? అతల్య. ఈ యెజబేలేమో అనేక మంది ప్రవక్తలను చంపించేస్తే కొడుకునే దుర్మార్గంగా పెంచిన గొప్ప స్త్రీమూర్తి ఈమె అతల్య. ఎంత దారుణం అంటే యెజబేలు కంటే భయంకరమైన క్యారెక్టర్ ఉందండి ఈమెకి, అతల్యకి. ఒమ్రీ కుమార్తె ఈమె, అతల్య కుమార్తె. ఈ అతల్య భర్త యెహోరాము. ఎవరమ్మా? యెహోరాము. అతను ఎవరు? ఒక రాజు. ఇతని కుమారుడు అహజ్యా, అతను ఒక రాజు. ఇంకా ఇతని తండ్రి ఒమ్రీ, అతను కూడా ఒక రాజు. ఒక రాజుల కుటుంబానికి చెందిన ఈమె అహంకారము, గర్వంతో నిండిపోయి ఎంత విచ్చలవిడిగా బ్రతికిందో ఈ అతల్య. ఒక మాటను చూడండి. రాజుల 2వ గ్రంథము 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. చాలమ్మా. ఇక్కడ ఏం మాట్లాడుతుంది? అహజ్యా తల్లి అయిన అతల్య. అహజ్యాని చాలా దుర్మార్గుడిగా పెంచింది. 1 సంవత్సరం మాత్రమే పరిపాలన చేశాడు ఈ అహజ్యా. యోధా రాజ్యాన్ని పరిపాలించాడు.
అతల్య ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది రాణిగా? 6 సంవత్సరాలు అతల్య పరిపాలించింది యోధా రాజ్యాన్ని. ఈమె నిజంగా చెప్పాలి అంటే ఒక ఇశ్రాయేలు కుటుంబానికి చెందినది, అహాబు సంతతికి చెందిన ఆమె. అలాంటి ఆమె నిజంగా ఇశ్రాయేలీలు దేవుని పిల్లలుగా ఎంత గొప్పగా మరి దేవుడు వారి గురించి మాట్లాడుకున్నారో మనకు తెలుసు. ఎంత గొప్పగా దేవుడు ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేశారో, ఎంత గొప్పగా వారిని ప్రేమించారో మనకు లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె ఒక అహాబు సంతతికి చెందిన ఈ అతల్య ఏమైంది? తన కుమారుడు అహాజ్యా 1 సంవత్సరం రాజు చాలా దుర్మార్గుడుగా పెంచింది. అందుకని అతను చచ్చిపోయాడు. అతను చచ్చిపోయాడని యోధా రాజ్యంలో రాజులే ఉండకూడదని అనేక మంది చంపించిన దుర్మార్గమైన స్త్రీ అతల్య. దుర్మార్గమైన స్త్రీ. ఈరోజు ఇలాంటి వారే సమాజంలో ఉన్నారండి. ఇలాంటి వారే. అతల్య లాంటి అంత దుర్మార్గులు లేరులేండి, యెజబేల్ అంత దుర్మార్గులు లేరు, నోవద్య లాంటి దుర్మార్గులు లేరు అని మనం అనుకుంటాం కదా. అలాంటి వారే ఉంటున్నారు. మనకి కనిపించినప్పుడు వాళ్ళకంటే మంచి వాళ్ళే కదా అనిపిస్తుంది, కానీ వారి స్వభావం, వారి మెంటాలిటీ, వారి ఆలోచనలు ఒక మనిషిని చంపేసే విధంగా ఉంటాయి. ఎంత దారుణమైన స్థితికి ఇదిగో ఇలాంటి క్యారెక్టర్స్ ఈరోజు సమాజంలో మరి వ్యాపిస్తున్నాయో మనం ఆలోచించాలి. వాక్య ప్రకారంగా బ్రతికేవారు కరువైపోయారు. దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యత ఎంత గొప్పదండి. నిజంగా పురుషుని కంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉంది స్త్రీ. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని కోసం బ్రతికేవారుగా ఉంటున్నామా? మనం దేవుని కోసం దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చేవారుగా ఉంటున్నామా? అబద్ధ బోధల్లో బ్రతుకుతూ అబద్ధ వాక్యాల్ని మనం పాటిస్తూ ఉంటే పరలోకం ఎక్కడొస్తుంది చెప్పండి మనకి? గొర్రెల్లాంటి స్వభావం గల మనం మంచివారండి. వాక్యం వినే వాళ్ళందరూ కూడా కేవలం వాక్యాలు చెప్పేవారు సరిగ్గా లేకపోవటం వలన నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. తోడేళ్ళలాంటి స్వభావం వచ్చేస్తుంది అంటే తోడేళ్ళలాంటి ప్రవక్త స్త్రీలు ఉన్నారు లోకంలో ఎక్కువ మంది వారే. ఎవరు మొన్న చెప్పాను కదా నేను, అమ్మ తేజ అన్నది. ఏం చేస్తాడంట అతను? అమ్మ తేజ గురించి చెప్పానా మీకు? అరటిపండు, యాపిల్ పండుల ద్వారా పిల్లల్ని పుట్టిస్తారట. మళ్ళీ అతనికి ఒత్తాసుగా ఎవరు వచ్చారంటే అతని భార్య వచ్చింది. అతని భార్య కూడా అదే చెబుతుంది, అరటిపండు ద్వారా పిల్లల్ని పుట్టిస్తారా? దేవుడు చెప్పాడమ్మా వాక్యంలో? అరటిపళ్ళు ద్వారా, ఫ్రూట్స్ ద్వారా, కూరగాయల ద్వారా పిల్లలు పుడతారని చెప్పారా? దేవుడిచ్చే బహుమానం అది. నీకు పండు ద్వారా, ఫ్రూట్ ద్వారా నీకు పిల్లలు పుట్టేస్తే ఇంకా హాస్పిటల్ ఎందుకు, డాక్టర్స్ ఎందుకు? దేవుడు చెప్పిన మాట ఏమైపోవాలి? ఎలాంటి బోధలు జరుగుతున్నాయి చూసారా? ఒక ఆయన ఉంటారు, దహించు అగ్ని. ఎలా ఉంటారమ్మా థామస్ గారు? స్వస్థతలు అంటారు, ఆశీర్వాదాలు అంటారు, ఇంకా మొత్తం అందరినీ కూడా నేను స్వస్థపరిచేస్తానంటారు. ఒక్కసారి ఆలోచించండి మీరు. నిజంగా వారు స్వస్థత చేయగలిగి ఉంటే ఈరోజు రోగులు అన్నవారు ఉంటారా సమాజంలో? ఎక్కడ రోగులు కనిపించరు మనకి. మనుషుల్ని ఎంత మాయ చేస్తున్నారు, ఎంత మాయ చేసి ఎంత మాయ బ్రతుకుతున్నారో మనం ఆలోచించాలి. ఏది పడితే అది వినేయటం కాదు. చెప్పేవారు ఎలా ఉన్నారు, అసలు వారు చెప్పేవి నిజమా కాదా, బైబిల్లో ఉన్నాయా లేదా, దేవుడు చెప్పారా లేదా, ప్రతి దానిని కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. ఒకవేళ మనకు తెలియకపోతే తెలుసుకోవాలి తప్ప ఎవరు ఏది చెబితే అది వినేయాల్సిన అవసరత లేదు. ఆడవాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లొద్దండి. కనీసం మరి వారి పురుషులు, వారి భర్తలు వారికి చెప్తారో లేదో కానీ వారి వేషధారణ చూస్తుంటే నిజంగా ఒళ్ళంతా రగిలిపోతూ ఉంటుంది అన్నమాట. అంత దారుణమైన స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవ స్త్రీలు. వాక్యం చెప్పే స్త్రీలు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించే స్త్రీలు ఉన్నారు. అసలు ఒక ఆమె అంట మరి వాక్యాన్ని చెబుతుంది. ఆమె హ్యాండ్ బ్యాగ్ మోయడానికి ఒక 20-30 మంది వెనకాల వెళ్ళిపోతారంట. ఆశీర్వాదం అంట. హ్యాండ్ బ్యాగ్ మోస్తే ఆశీర్వాదం అంట వీళ్ళకి. ఏదో పేతురు గారి నీడ తగలడం, తర్వాత పౌలు గారి వస్త్రాన్ని తాగితే స్వస్థత జరిగినట్టుగా ఆమె హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే కూడా స్వస్థత జరిగేస్తుందట. చూసారా ఎలాంటి మాయలో ఉన్నారు మనుషులు?
హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడానికే ఎగబడి వెళ్ళిపోతున్నారు అంటే కొన్ని చేయొచ్చు, అభిమానం అలాంటిది. మరి వాక్యం చెప్పడం ఎలా చెప్తున్నారు? నేనున్నాను అనుకో, ఏదైనా ఒక తప్పుడు మాట మీతో చెబుతున్నా దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటేనే, దాని మీద మనకి పట్టుంటేనే చెప్పాలి. పట్టు లేకుండా ఎలా పడితే అలాగా చెబితే అది దేవుడు హర్షించరు. అసలు చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఒక మాటను చూడండి, అపోస్తుల కార్యాల్లో ఈ స్త్రీమూర్తి ఏం చేస్తుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను చూడండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చుకుని అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగులా భయం కలిగెను. ఇక్కడ జరుగుతున్న సందర్భం మనందరికీ తెలుసు. అననీయ, సప్పీరా ఎలా ఉన్నారు? వీళ్ళు ముందు మంచి ఉద్దేశంతోనే దేవుని దగ్గరికి వెళ్ళారు, వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత దేవునికి ఇవ్వాలి అన్న మనసు వచ్చింది వీరికి. భర్త తప్పు చేశారనుకో, భార్య సరిదిద్దాలి. భార్య తప్పు చేస్తే భర్త సరిదిద్దాలి. అంతేగాని సరిదిద్దకుండా సమర్థించుకుంటున్నారు వీళ్ళు తప్పుని సమర్థించుకోవటం వల్ల వారికి జరిగిన నష్టం ఏంటి? ఇద్దరు ప్రాణాలు కూడా పోయినాయి. భర్త వెనకాలే వచ్చింది భార్య. వచ్చి ఏం మాట్లాడుతున్నామే? అయ్యా, ఇంత వెలకే అమ్మాం మేము. ఆమెనా చెప్పొచ్చు కదా, చెప్పరు కదండి. భర్త మాటకి రోడ్లు వేసేస్తారు. భర్త ఏం చెప్తే అదే, తప్పు చెప్తే తప్పు, ఒప్పు చెప్తే ఒప్పు. అతను ఎలా చెబితే అలాగే. అది తప్పు ఒప్పు అని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా భర్త చెప్పిన తప్పు చెబితే మాత్రం ఖండించాల్సిన బాధ్యత మనకుందండి. భార్య చెప్పినా ఖండించాల్సిన బాధ్యత మనకుంది. ఇక్కడ అననీయ సప్పీరాల విషయంలో భర్త అబద్ధమాడారు. అతను చనిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఆ పాతి పెట్టిన వారు కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయం గ్రహించని సప్పీరా ఏం చేసింది? ఆమె కూడా అదే మాట, అసలు ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా మాట్లాడుతుందంట. అయ్యా, ఇదిగో మేము భూమిని అమ్మి మీకు డబ్బులు ఇవ్వాలనుకున్నాం కదా, ఇంత వెలకే అమ్మాం. అక్కడికి అడిగారు పేతురు గారు, ఇంత వెలకే అమ్మారమ్మ మీరంటే. ఇంత వెలకే అమ్మామంటుంది ఆమె కూడా. కొనేదోనైనా కొంత వెలకు అమ్మాము, మాకు అవసరం ఉండి కొంత దాచుకున్నాము, మిగతా తీసుకుని వచ్చి మీకు ఇచ్చాము అని నిజం చెప్పేసి ఉంటే వారికి అంత ప్రమాదం రాకపోదును. అబద్ధం ఆడుతున్నారు. ఎవరి దగ్గర? పరిశుద్ధాత్ముని దగ్గర అబద్ధం ఆడుతున్నారు. ఈరోజు ఒక్క అబద్ధం ఆడినందుకే వారి ప్రాణాలు పోనీ కదండి. మరి మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం? ఎన్ని అబద్ధాలు! పరిశుద్ధాత్ముని ముందు కాదు, ఆయన్ని మనలో పెట్టుకునే అబద్ధాలు చెప్పేవారుగా, అబద్ధానికి జనకుడైన అదిగో అపవాదికి పిల్లలుగా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా. అయినా ఆయన ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు తెలుసా? ఒకేసారి కొడతారండి ఆయన. ఇలాగా చిన్నగా ఆయన పట్టించుకోరు, చిన్నవి పట్టించుకోరు. ఒకేసారి నిన్ను నరకానికి గెంటేస్తే ఆ తర్వాత నువ్వు మరలా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. మనకి ఏ బాధ తెలియటం లేదు, ఏ పనిష్మెంటు లేదు, ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నాం కదా. మనం మరణ అంచులకి వెళ్ళిపోయిన తరువాత మనం తిరిగి వాక్యంలోకి రావాలి అన్నా, దేవుని మాట వినాలి అన్నా ఆ పరిస్థితి ఇంకా ఉండదు. అప్పుడు ఉండదు. పరిశుద్ధాత్ముడిని మనలో పెట్టుకుని ఒక అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధపు మనుషులుగా మనం బ్రతుకుతున్నాము అంటే ఆయన ఎలా ఊరుకుంటారు చెప్పండి?
ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చింది అంటే వారిద్దరికీ కూడా అది అబద్ధము అనేది ఎంత ప్రమాదమో ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలో అబద్ధం ఆడకూడదని కూడా ఉంది. అన్ని ఆజ్ఞలు మనం పాటించవచ్చు, అర్హత్య చేయకపోవచ్చు, తల్లిదండ్రులను సన్మానించవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, జారత్వం చేయకపోవచ్చు, పొరుగువారిని ప్రేమించవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అబద్ధం ఆడని మనుషులు ఎక్కడుంటారు చెప్పండి? అసలు ఎక్కడుంటారండి? ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకలాగా మనకు తెలుసో తెలియకో నోటి మీద దొర్లేస్తూ ఉంటుంది. కొంతమంది ఉన్నారండి, అనవసరమైన విషయాలకి, అవసరం లేని విషయాలకి కూడా అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారు. అందుకే ముందుగానే చూపించాను మీకు, అబద్ధ ప్రవక్తలు మీలోనే బయలుదేరుతున్నారు. వాళ్ళ తోడేలు లాంటి స్వభావం గలవారు, గొర్రె చర్మాలని కప్పుకుని మిమ్మల్ని మాయ చేస్తారు. కాబట్టి వారు చెప్పే బోధల్ని మీరు వినటమే కాదు, వారి స్వభావం ఎలాంటిదో, తోడేలు లాంటి మనుషులు కదా, మిమ్మల్ని నరకానికి పంపించేస్తారేమో, జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అని చెబుతున్నారు. మరి చూసుకుంటాం ఎప్పుడైనా? వాక్యం చెప్పినప్పుడు వినేసి వెళ్ళిపోతాం కదా, ఇది నిజంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకుంటామా? అలా చేసుకునేవారు నాకు చేయి చూపించండి. వాక్యాన్ని పరిశీలన చేసుకునేవారు, ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకునేవారు చేయి చూపించండి. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెబుతారు టీచర్స్. పాఠాలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఉదయాన్నే మరలా తిరిగి వచ్చేస్తారా స్కూల్కి? లేదంటే ఆ సాయంత్రం ఉదయం నుంచి ఏం చెప్పారా పాఠాలను చదువుకుంటారా? మాట్లాడండి, మీరు చదువుకుంటారు లేదా? చదువుకుంటారు. మరి ఈ లోక జ్ఞానాన్నే మరలా నెమరు వేసుకుంటున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని ఎన్నిసార్లు నెమరు వేసుకోవాలి మనం? దేవుడు చెప్పిన మాటలను ఎన్నిసార్లు నెమరు వేసుకోవాలి? అలా నెమరు వేసుకుంటేనే పశువులు చూడండి, గడ్డి తింటూ ఏం చేస్తాయి? అవి ముందు గబగబా తినేస్తాయి, వాటికి ఆకలేసి మొత్తం వెళ్ళిపోతుంది లోపలికి. మరలా లోనకి వెళ్ళిన దాన్ని బయటకు తెచ్చుకుని అరాయించుకోవడానికి దాన్ని అలా నెమరు వేస్తూనే ఉంటుంది, నోటితో నములుతూనే ఉంటుంది. ఎందుకని? దానికి పూర్తిగా జీర్ణం అవ్వాలి. మనం కూడా మంచి ఆకలిగా ఉన్నాం, వాక్యాహారం కావాలి మనకి. గబగబా వాక్యం చెబుతారు, వినేస్తారు. వినేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కదా. మరి అది మనలో పని చేయాలి అంటే ఏం చేయాలి? నెమరు వేయాలి, ఆలోచన చెయ్యాలి, ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇలా ఎంతమంది చేస్తున్నారు చెప్పడు? చేయి చూపించమంటే ఒక్కరు చూపించట్లేదే. ఎవరు నెమరు వేసుకోవట్లేదా అమ్మా? నెమరు వేసుకోవాలి. ఏ మాటల్ని మర్చిపోకూడదు, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్తలో ఉంటుంది అన్నమాట. ఏంటదంటే, నిజంగా మరియమ్మ గారు చాలా ధన్యురాలు కదా ఆమె. ఎందుకని ధన్యురాలైందామె? ఆ కాలంలో పవిత్రురాలుగా, పరిశుద్ధురాలుగా, ఎంతో పవిత్రమైన ఆమెగా మరియమ్మ గారు కనిపించినప్పుడు ఆమె గర్భంలో యేసుక్రీస్తు వారు పుట్టాలని దేవుడు సంకల్పించుకున్నారు. యేసుక్రీస్తు వారు ఆమె గర్భాన పుట్టడం వలన, ఆమె ప్రవర్తన జీవితాన్ని కాపాడుకోవటం వలన ఆమె ఒక ధన్యురాలుగా మనకి కనిపిస్తుంది. ఆమెకున్న ధన్యత మనకెక్కడుందనుకుంటాం కదా, మనకి కూడా దేవుడు ఆ ధన్యతను అనుగ్రహిస్తున్నారు. ఎలాగో తెలుసా? వాక్యాన్ని ఎవరైతే వింటారో, విన్న వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారు మరీ ధన్యులు అని చెబుతున్నారు యేసుక్రీస్తు వారు. ఒక తల్లి వచ్చంట యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తుంటే ఒక మాట మాట్లాడుతుంది. అయ్యా, నిన్ను మోసిన గర్భము, నిన్ను కుడిచిన స్తనములు ధన్యములైనవి. నిన్ను కన్నదెవరయ్యా? నీకు పాలిచ్చి పెంచినది ఎవరయ్యా? నిజంగా ఆమె ఎంతో ధన్యురాలు, ఎంత గొప్ప మాటలు చెబుతున్నావని జన సమూహాలలో ఉండి కేకలు వేస్తున్నట్టు ఒక స్త్రీ లేచి. అప్పుడు ఆయన అంటున్నారంట, నువ్వు చెప్పింది నిజమేగానమ్మా, నన్ను కన్నా ఆమె ధన్యురాలే, కానీ ఆమె కంటే ధన్యులు ఎవరో తెలుసా? వాక్యాన్ని ఎవరైతే వింటారో, విన్న వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో, ఎవరైతే విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటారో వారి మరీ ధన్యులని ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక పేరు లేని వ్యక్తి కాదు, సాక్షాత్తు తండ్రి కుమారుడే యేసుక్రీస్తు వారే ఈ మాట పలుకుతున్నప్పుడు మరి మనకి ఎంత ధన్యత ఇచ్చారండి ఆయన. ఆ ధన్యతను మనం నిలుపుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? చెప్పండి. పోగొట్టుకుంటున్నామా అంటే మాట్లాడరు, నిలుపుకుంటున్నామా అంటే మాట్లాడరు. ఇందుకు ఏమని అర్థం చేసుకోవాలి నేను? మౌనం అర్ధంగీకారమా, అంగీకారమా? పోగొట్టుకుంటున్నామా, నిలుపుకుంటున్నామా?
నిలుపుకుంటున్నామమ్మా? మంచిదే కదా నిలుపుకుంటేనే. ఎవరిదాన్ని ఇలాట? వాక్యాన్ని వినేస్తారు, అందరూ వింటారు. మీరు అందరూ కూర్చున్నారు కదా, వింటారు. కానీ దీనిని పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదిగో నోవద్య ఉంది, మనకి చూపించారు దేవుడు. ఆమె ఎలా ఉంది? దేవునికి వ్యతిరేకంగా ఉంది. నెహెమ్యా గారి పనికి అడ్డపుల్లగా ఉంది ఈమె. అలాంటి ఆమెను దేవుడు ఏం చేశారు? ఆమెను పక్కన పెట్టేశారు, నెహెమ్యా గారికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు నోవద్య లాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నామా? మనం కూడా దేవుని పనికి అడ్డుపుల్లలు వేసేవారు ఉంటున్నామా? చాలామంది తల్లిదండ్రులండి, పిల్లలు ప్రార్థనలకు వెళ్తున్నా కానీ వెళ్ళనివ్వరు. నీకేం పని, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరత లేదు, ఇంట్లోనే ఉండు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సువార్త పనికి వెళ్ళడానికి ఆటంకం పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. మనం అలాంటి వారం కాదులేండి. మనందరికీ వాక్యం తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా మన బిడ్డల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాం మనం అని నేను అనుకుంటున్నాను. మరి ప్రోత్సహిస్తామా? అడ్డుపుల్ల వేస్తున్నామా? ఎప్పుడు కూడా అడ్డుపుల్ల అనేది వేయకూడదు. వాళ్ళ ఆసక్తిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా వాళ్ళ భక్తి జీవితం ఎప్పుడైతే వాళ్ళు దేవుని ప్రేమిస్తారో తల్లిదండ్రుల్ని ఉన్నతంగా ప్రేమిస్తారు. ఈరోజు ఓల్డేజ్ హోమ్స్ వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు వస్తున్నాయి? దేవుని ప్రేమ వారికి తెలియకపోవటం వలన, తల్లిదండ్రుల్ని కూడా వారు ప్రేమించకపోవటం వలన వారిని వారి దగ్గర పెట్టుకోకుండా ఎక్కడ పడేస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో పాడేస్తున్నారు. తల్లులు తండ్రులు ఆ వృద్ధాశ్రమంలో ఉంటూ పిల్లలకి దూరంగా ఉండి ఎంత బాధపడతారో తెలుసా అండి? మన పిల్లల్ని మనం దూరం పెట్టగలమా? కానీ తల్లిదండ్రులు మాత్రం దూరం పెట్టేస్తూ ఉంటాం. ఎంత అన్యాయంగా బ్రతుకుతాం చూడండి. తల్లిదండ్రులు బిడ్డల్ని వదలలేరు, కానీ బిడ్డలు తల్లిదండ్రులను వదిలేస్తారండి. ఖచ్చితంగా వదులుతారు లేదా? వదిలేస్తారు. కాబట్టి దేవుని ప్రేమ తెలుసుకున్నవారు తల్లిదండ్రుల్ని ఎప్పటికీ వదలలేరు, వారిని సన్మానించేవారుగానే ఉంటారు. ఈరోజు దేవుని ప్రేమ కలిగి ఉన్న మనందరము చాలా ధన్యులు. మనం ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరిని ఎలా చూసుకోవాలో మనకు తెలుసు. దేనికి కూడా మనం ఆటంకాలు పెట్టము. ప్రతిదానికి మనం దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు కొన్ని కుటుంబాలైనా నిలబడుతున్నాయి. దేవుని ప్రేమ కలిగిన వారు ఉన్నారు కాబట్టి కొన్ని కుటుంబాలైనా నిలబడుతున్నాయి. మొన్న చెప్పాను కదండి, ఎవరామె? బోల్డ్ ఆమె పేరు ఎందుకు ఎట్టుకుందో తెలియదు, దానికి అర్థం తెలుసో లేదో తెలియదు ఆమెకి. బోల్డ్ చాలా చండాలంగా ఉంటుందండి ఆ పేరు కూడా. బోల్డ్ ప్రసన్న అట. అలాంటి పేరు పెట్టుకుని ఆమె పాటలు చూడండి. తెలుసు నా డాడీ, తెలుసు నా పప్ప అని పాడుతుందండి. పప్ప అంట, డాడీ అంట, మొత్తం అన్నిటిలోని పాడేస్తుంది. తెలుసు నా నాన్న అని పాడుతుందండి. ఎవరిని? ఆయన్ని ఎలా పిలవాలో అలాగే పిలవాలి. హిందీ వచ్చిన వాళ్ళు పిలుచుకుంటారు పప్ప అని, మనకెందుకు? మనం తెలుగు వాళ్ళం కదా. తండ్రి అని మంచి పేరు. ఆయన మనకి దగ్గర సంబంధం ఉండాలి అంటే తండ్రి అని పిలుచుకోమంటున్నారు ఆయన. మరి తండ్రి అని పిలుచుకోమంటే వీళ్ళ మాటలు ఏంటి, వీళ్ళ పనులేంటి? ఇంకా మొత్తం పాట అంతా అదే ఉందండి. దగ్గరగా పావుగంట ఎంతో ఉంది. తెలుసు నా డాడీ, తెలుసు నా పప్ప, తెలుసు నా నాయన అని పాడుతుంది ఆమె. ఇంకా అదే పాట, తెలుసునని నీకు, తెలుసునని నాకు అని పాడుతుంది. అసలు ఆ పాటలో అర్థం ఏంటో. మళ్ళీ ఆ పాట పాడడానికట ఒక 3 రోజులు 4 రోజులు నిద్ర లేకోకుండా రాసిందట ఆమె. చాలా పేజీలు రాసిందట. నవ్వుతూ చెబుతుంటుంటే ఆమె లాయర్ అంట. ఆమె తెలుసా? ఒక అడ్వకేట్ అయ్యుండి తెలివిలేని మాటలు మాట్లాడుతుందంటే సోషల్ మీడియా ముందుకొచ్చి ఎలా రోస్ట్ చేస్తున్నారంటే అలా రోస్ట్ చేస్తున్నారు వాళ్ళని. ఆమె వేషధారణ చూడాలని నిజంగా చెంపల మీద అటు ఇటు వాయించేయాలి అనిపించాలి. నిజంగా ఈ మెసేజ్ వెళ్తే ఆవిడ ఖచ్చితంగా వినాలని కోరుకుంటాను నేను. చెంపలు వాయించేయాలని నిజంగా అలాంటి వారిని. దేవుడు ఏం చెప్పారు, ఏం చేస్తున్నాం? వాక్యాన్ని ఉన్నదిగా చెప్పడం తెలియక వాళ్ళు చూపించుకుంటున్నారు. వాళ్ళ వేషధారిని చూపించుకుని అనేక మంది, ఎంతమంది తిట్టినా వాళ్ళకి అవసరం లేదు. యూట్యూబ్లో అనేక మంది చూడాలి, ఆ ద్వారా డబ్బులు రావాలి, మేము పబ్లిసిటీ అయిపోవాలి, ఇదే కోరుకుంటున్నారండి. చాలా దుర్మార్గమైన ఆడవాళ్ళు ఉన్నారండి.
మనందరము స్త్రీలమే కదా. అయినా సరే ఎందుకు చెప్తున్నానంటే, పురుషుల కంటే దరిద్రమైన స్త్రీలు ఉన్నారు. నిజంగా దరిద్రపు స్త్రీలు చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎంత సాత్వికం. రూతు గారు ఎలా ఉన్నారమ్మా? రూతమ్మ గారు ఎలా ఉన్నారు? ఆమె జీవితం ఏంటో తెలుసా? ఒక అన్యురాలామే, మోయాబు స్త్రీ. కానీ అత్త ఏ దేవుడినైతే ప్రేమించిందో అదే దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నా భర్త లేరు కదా అని నేను నా పుట్టింటికి వెళ్ళి నా సుఖ సౌఖ్యాలు నేను చూసుకోను. నీతోనే వృద్ధాప్యంలో ఉన్న నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను అని ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని చూపించిందో కళ్ళ ముందు చూడాలండి. యేసుక్రీస్తు వారు ఆమె వారి గర్భాలలో నుండి కూడా ఆయన బయటకు వచ్చినట్లుగా మనకి లేఖనాలలో కనిపిస్తుంది. అంటే ఒక మోయాబు స్త్రీ, ఒక అన్యురాలై ఉండి ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని కట్టుకుందో, దేవునికి ఎంతగా లోబడిపోయిందో చూడండి. ఆమె దేవుడు కాదాయన, ఒక విగ్రహారాధన చేసేవారుగా ఉన్న ఆమె వారిని తీసుకుని వచ్చి వివాహం చేసుకుంటే అత్తకి లోబడి బ్రతికిన ఒక గొప్ప కోడలి పాత్రలో రూతమ్మ గారు ఉన్నారు. మనకి తెలుసు ఎంత గొప్పగా కట్టుకుందో చూడండి. మంచి స్త్రీలు, దైవభక్తి కలిగిన స్త్రీలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మనకు బైబిల్లోనే కనబడతారండి. బయట సమాజంలో అస్సలు కనిపించరండి. చాలా భయంకరమైన స్త్రీలు. ఒక ఆమె కాకినాడలో ఒక పాస్టమ్మ గారు చనిపోయారు. రాత్రి ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధపడ్డాము. అయ్యగారు చూసి చెప్పారు. ఆమె ఇద్దరు బిడ్డల్ని కూడా చాలా చక్కగా పెంచుకుందండి. వాళ్ళ కూతురు కూడా వాక్యం చెబుతుంది. నేను కూడా 2-3 సార్లు విన్నాను. చిన్నపిల్ల ఆమె కూడా. అయితే డాక్టర్ గారు చెప్పారంట, అమ్మ నువ్వు చనిపోతావు కొద్ది రోజుల్లోనని చెప్పారంట. ఆమె ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా బిర్యానీ తీసుకుని వచ్చిందట ఇంటికి. చాలా మంచిగా మాట్లాడిందండి ఆమె కూడా. వీళ్ళెవరమ్మా డాక్టర్లు నేను చచ్చిపోతానని చెప్పడానికి? దేవుడు కదా చెప్పాల్సింది నాకు. దేవుడు చెబితే నేను వెంటనే చనిపోతాను అనుకుందంట ఆమె. వీళ్ళు డాక్టర్లు కాదు చెప్పాల్సింది, దేవుడు అనుకుంది. నిజంగా ఆమె మరణించిందంట నిన్నటి దినాన్న. మరణిస్తుంటే మా అమ్మ మమ్మల్ని ఎంతో గొప్పగా పెంచింది, నేనున్నా లేకపోయినా కానీ మీరు దైవభక్తిలో మీరు నిలకడగా ఉండాలి, ఎప్పుడు కూడా దేనినైనా తట్టుకునేవారుగా ఉండాలి అని చెప్పిందంట ఆమె మరణదినం ఆమెకు తెలిసిపోయింది. ఆమె మరణం ఆమెకి తెలవటం బట్టి బిడ్డలిద్దరికీ కూడా ఎలాంటి కష్టం వచ్చినా కానీ మీరు దేవుని నుండి తొలగిపోకూడదు అని చెబుతున్నారు. ఈరోజు హఠాత్తుగా మన జీవితాలు ముగిసిపోతే మన పిల్లలకి మంచి చెప్పేవాళ్ళు ఎవరండి? అందుకే ముందుగానే మన కాలం చెల్లక ముందే మన బిడ్డల్ని మనం ఒక స్థితిలో పెట్టేయాలి. ఒక్క మాట చెప్పమంటారా? మనం లేకపోతే మన బిడ్డలు ఎలా బ్రతుకుతారని ఆలోచిస్తాం కదా. వారికి దేవుని ప్రేమను గురించి చెప్పండి, దేవుని గురించి తెలియపరచండి. మనం ఉన్నా లేకపోయినా వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుందండి, బంగారంలో ఉంటుంది దేవునిలో ఉన్న పిల్లలు. ఎవ్వరు వారికి చెప్పనవసరం లేదు. మంచి ఏంటో చెడేంటో తెలుసుకుని ఎంతో గొప్పగా వారి జీవితాల్ని కట్టుకుంటారు మనం ఉన్నా లేకపోయినా. చాలామంది తల్లిదండ్రులు ఈ బాధతో కొంత ఎక్కువగా బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు. నేను లేకపోతే నా బిడ్డలు ఎలా బ్రతుకుతారు అన్న బాధ. ఆ బాధ మనకి తెలియకూడదు అంటే, ఆ బాధ లేకుండా ఉండాలి అంటే మన బిడ్డలకు మంచి చెడు, దేవుని ప్రేమ, దేవుని మీద భయభక్తులు వారికి నేర్పించాలి. ఈరోజు స్త్రీలైన వారు, నవోదయ లాంటి వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. అలాంటి స్త్రీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరత లేదు. దేవునికి వ్యతిరేకగా ఉంటూ పురుషులతో కలిసి ఆమె ఇష్టానుసారంగా ఆమె జీవితాన్ని ప్రవర్తిస్తూ ఉంది. ఒక గొప్ప స్థితిలో ప్రవక్త స్త్రీల జాబితాలోనే ఆమె చేర్చబడింది అంటే, అంత ధన్యత ఆమె పొందుకుంది అంటే ఆమె ఇంతకు తీసుకోలేదు. దేవుడిచ్చిన ఆ ధన్యతను తీసుకోలేదు, దాన్ని దుర్వినియోగపరుచుకుంది, దాన్ని నాశనం చేసుకుంది, తన కూర్చున్న కొమ్మని తానే నరికేసుకుంది. ఈరోజు దేవుడు మనకి కూడా ఎన్నో ఈవులను ఇస్తారు. వాటిని మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు, వాటిని స్వీకరించాలి, వాటి ప్రకారంగా మన బ్రతుకు జీవితాన్ని చూపించాలి. కాబట్టి నవోదయ లాంటి స్త్రీలు, ఒక యెజబేలు లాంటి స్త్రీలు, ఒక అతల్య లాంటి స్త్రీలు, ఒక సప్పీరా లాంటి స్త్రీలు, ఇలాంటి వారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి.
కాబట్టి అలాంటి స్త్రీలు ఉన్న సమాజంలో మనం ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి వారో జాగ్రత్తగా మనం సరిచూసుకుని వారి కొరకు మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, జాగ్రత్తగా బ్రతకాలి. నిజమేంటో అబద్ధం ఏంటో ఉన్నది ఉన్నట్టుగా మన వాక్యాన్ని పాటించేవారుగా ఉండాలి తప్ప ఎవరు ఏం చెప్తే అది నమ్మేయటం కాదు, ఎవరేం చెప్తే అది నమ్మేయటం కాదు. చాలా జాగ్రత్త. ఒక ఆమె ఉందండి, ఆమె వాళ్ళ హస్బెండ్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు. ఆయన గత 3 సంవత్సరాల క్రితం హార్ట్ స్ట్రోక్తో చనిపోయారండి. ఆమెకి కూడా 2 బిడ్డలు, ఆమె ముగ్గురు మొత్తం. నిజంగా వాళ్ళ కుమారుడు ఏడుస్తున్నాడండి, వాళ్ళ నాన్నగారు చనిపోయారని. చాలా గొప్పగా బ్రతికారండి, చాలా గొప్పగా బ్రతికిన అతను, వారి బిడ్డ ఈరోజు వాక్యాన్ని చెప్పేవాడుగా ఉన్నాడు. వాళ్ళ కుమార్తె వాక్యం చెప్పేదిగా ఉంది, అతని భార్య వాక్యం చెప్పేవారిగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే దేవునిలో వాళ్ళ కుటుంబాన్ని అలా కట్టుకున్నారు. నేను ఉన్నా లేకపోయినా నా భార్య బిడ్డలు దేవునిలో ఉన్నతంగా బ్రతుకుతారు అన్న ఆలోచనతో ఆయన ధైర్యంగా చనిపోయారండి. దేవుడు ఉన్నారు కదా మీకు, నేను ఉన్నా లేకపోయినా మీకు ఎలాంటి బాధ లేదన్నారంట. హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఆయన చనిపోయే ముందు కొడుకు ఎలా ఏడుస్తున్నాడో తెలుసా అండి? వాళ్ళ నాన్నగారిని అలా బల్ల మీద పడుకోబెడితే వాళ్ళ నాన్న మీద పడుకుని ఏడుస్తున్నాడండి, మీద పడుకుని ఏడుస్తున్నాడు. నిజంగా అది చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా కంటతడి పెట్టుకోకుండా ఉండలేకపోయారు. ఆ మనిషితో ఎడబాటు వచ్చినప్పటికీ కూడా ఆ బిడ్డ మాట్లాడుతున్నాడు, మాకు దేవుడు ఉన్నారు కదా, మా నాన్నగారు దేవుని దగ్గర ఉన్నారు, మేము కూడా ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళ ధైర్యాన్ని చూసి చాలా ఆనందం అనిపించింది. ఆ వ్యక్తి దూరం అయిపోయారని చాలా బాధ కూడా అనిపించింది. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఇలాగేనండి. ఒక ధైర్యాన్ని నేర్పించాలి మన బిడ్డలకు, ఒక భయాన్ని నేర్పించాలి, ఒక భక్తిని నేర్పించాలి. తప్పు చేస్తే నాశనం అయిపోతావురా అని చెప్పాలి వారికి. మంచిగా బ్రతకాలి, దేవుడు ఇష్టపడతారు మిమ్మల్ని అని చెప్పాలి వాళ్ళకి. మీరు ఇలా ఉండాలి, సమాజం బాగాలేదు అని చెప్పాలి. ఈరోజు సమాజాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా జాగ్రత్తలు చెప్పాలి పిల్లలకి. మనం వాళ్ళకి ఏం తెలియదని పక్కన పెట్టేయకూడదు వాళ్ళని. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు చెబుతూనే ఉండాలి, వాళ్ళకి చెబుతూనే ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి బ్రతకాల్సిన వారంగా ఉన్నాం. సప్పీరా లాంటి జీవితం మనకు అవసరమమ్మా. సప్పీరా లాంటి వారు ఉన్నారా లేదా? ఈరోజు ఉన్నారా? భర్త ఏం చెప్తే అది గుడ్డెద్ది చేలో పడినట్టుగా వినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాగా సేమ్ అననీయ సప్పీరా లాగా మా జీవితాలలో 2 భార్యాభర్తలు వచ్చారండి. 2 భార్యాభర్తలు. ఏం జరిగిందో తెలుసా? మా దగ్గర అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చకుండా ఆ డబ్బుతో బంగారాన్ని కొనుక్కున్నారు. ఈ విషయం మాకు తెలిసిపోయింది. అప్పు తీసుకుని బంగారం కొనుక్కున్నారన్న సంగతి మాకు తెలిసిపోయింది. అతను ఏం చెప్పారంటే, మా అమ్మగారు చాలా డబ్బులు దాచుకున్నారండి. మరి మేమే ఆశ్చర్యపోయాము. 1,00,000 రూపాయలు పెట్టి చంద్రహారం కొన్నది వాళ్ళ మనవరాలకి ఆశ్చర్యపోయామని చెప్తున్నారు. బిడ్డ కష్టాల్లో ఉండి బాధల్లో ఉంటే అప్పు తీర్చుకోవడానికి ఆ 1,00,000 రూపాయలు ఇవ్వాల్సింది పోయి ఏం చేసిందట? బంగారం కొనుక్కుందట. సర్లే ఫోన్లే అనుకున్నాం మేము. వాళ్ళ భార్య కూడా అదే మాట చెప్పిందండి. మరలా మేము ఆశ్చర్యపోయామండి. అసలు ఏ మాట కూడా పొల్లిపోలేదు. ఇద్దరు కూడా ఒక్క మాట కూడా పొల్లిపోకుండా చెప్తున్నారంటే ముందే మాట్లాడుకుని చెబుతున్నారని అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళ భార్య కూడా ఏం చెప్పింది? మేము కూడానండి ఆశ్చర్యపోయాం. మా అత్తయ్య గారు ఇలా డబ్బులు దాచుకుని 1,00,000 రూపాయలు పెట్టి మరి వాళ్ళ కూతురు పేరు కూడా చెప్పిందిలే, ఆ పేరు ఎందుకులేండి. అయితే మరి వాళ్ళ మనవరాలకి ఇలాగా చంద్రహారం కొంది అని చెప్పగానే నిజంగా అనుకున్నాం మేము, అననీయ సప్పీరా గుర్తొచ్చారండి మాకు. పరిస్థితులు బాగోలేనప్పుడు బంగారం కొనుక్కుంటారండి? దేని మీద అయినా ఆశ ఉంటుందా? అప్పులు తీరితే అదే చాలు, తింటాకి ఉన్నా లేకపోయినా అని ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉండి బంగారాలు కొనుక్కుంటున్నారు. వాళ్ళు కొనుక్కుంటే మనకెందుకు, మనకేం నష్టం? అయితే మన దగ్గర చేసుకుని కొనుక్కోవడం ఎందుకు? ఇలాంటి వారు ఉంటారండి సమాజంలో. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏది పడితే అది నమ్మేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నోవద్య లాంటి జీవితం అస్సలు మనకి రాకూడదు. ఒక అతల్య ఎంత దుర్మార్గురాలో తెలుసండి. ఆమె దేవాలయంలో వస్తువుల్ని తీసుకుని వచ్చి
యెజబేలు అతల్య కూడా ఇద్దరు కూడా సేమ్ వాళ్ళ అమ్మలాగే ప్రవర్తించిందండి. అసలు వాళ్ళ అమ్మ ఎంత నష్టపోయిందో, ఎలాంటి మరణంలోకి వెళ్ళిపోయిందో అతల్య చూసింది కదా. చూసి కూడా ఈమె కూడా ఏం చేసింది, దేవాలయంలో ఉన్న వస్తువుల్ని తీసుకురావటం, అనేక మందిని చంపించేయటం, అనేక మందికి వ్యతిరేకంగా ఉండటం, అతని కుమారుణ్ణే దుర్మార్గుడిగా పెంచటం. ఎంత దారుణమో తెలుసండి. 6 సంవత్సరాలు పరిపాలన చేసిందంటే ఇంత దుర్మార్గురాలు, ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరిని పరిపాలించిందో తెలుసా అండి? యోధా రాజ్యాన్ని, దేవుని ప్రజల్ని పరిపాలించిన అతల్య ఎంత దుర్మార్గురాలుగా నిజంగా ఆమె బ్రతికిందంటే ఆమె జీవితాన్ని చూస్తే చిచ్చి అనిపిస్తుందండి. చాలా అసహ్యం కలుగుతుంది అన్నమాట. అలాంటి జీవితాలు, అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడున్న సమాజంలో ఉన్నాయి. యెరూషలేము దేవాలయం ఎదురుగుండా బలిపీఠాలను కట్టి విగ్రహాలకు ఆరాధనలు, పూజలు, వాటికి బలిపీఠాలను కట్టడం, ఇవన్నీ కూడా ఎవరు చేశారు అంటే తన తల్లి చేసింది. నా తల్లి అలా చేయడాన్ని బట్టే కదా నా పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి నా తల్లి బాటలో నేను నడవకూడదు అనుకోవాలి కదా. తల్లి ఏం చేసిందో పిల్ల కూడా అదే. అందుకే ఒక సామెత ఉంటుంది, ఏంటది, తల్లి వెళ్ళి చేను వేస్తే పిల్ల వచ్చి గట్టి మేస్తుంది ఏంటి అంటారు. పిల్ల కూడా తల్లి వెనకాలే ఉంటుంది. అలాగే చేశారు వీళ్ళిద్దరు కూడా, యెజబేలు అతల్య. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారండి. నిజంగా ఆడవాళ్ళు అంటే ఇలా ఉండకూడదు, ఇంత దారుణంగా ఉన్నారేంటి, చాలా అసహ్యం అనిపిస్తుంది. మనకు కూడా చూడండి, పెద్దగా అరిచేసి గయ్యాలతనంగా కేకలేసేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అయ్యి బాబు ఎంత గయ్యాలు తీయటర్రా బాబు. అలా పట్టించుకోరండి, అలా తిడుతున్నా కానీ. బస్సులో ఒక ఆయన్ని తిడుతుందండి ఆమె, మొన్న చెప్పాను కదా మీకు. ఎంత దారుణంగా అంటే మామూలుగా బూతులు అంటే మామూలు బూతులు కాదు, ఎలాంటి మాటలు తిడుతుందో తెలుసా అసలు. చున్నీ వేసుకుందంటే ఏదో ఇవి సొంత సీట్లాగా ఆమెకి రిజర్వేషన్ చేయించుకున్నట్టుగా వచ్చి దెబ్బలాడుతుంది. నీ తల్లి నాశనం అయిపోవాలి, నీ పిల్లలు నాశనం అయిపోవాలి, నీ భార్య నాశనం అయిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి. దేనికోసం? ఒక అరగంట సేపు కూర్చునే సీటు కోసం. ఎలాంటి వారు ఉన్నారో తెలుసా అండి స్త్రీలు? చాలా దుర్మార్గమైన స్త్రీలు అండి. చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. కాబట్టి ఒక నెహెమ్యా లాంటి, నోవద్య లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదని, ఒక అతల్య లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదని, ఇప్పటి వరకు ప్రవక్త స్త్రీల జాబితాలో చేర్చబడిన వారు వారి బాధ్యతలు వారు నిర్వర్తించుకున్నారు. ఈమె కూడా వారి లెక్కల్లో చేర్చబడిన ఒక చెడ్డ ప్రవక్తినిగా బ్రతికి చూపించింది ఈమె. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. అందుకే ఈమె గురించి దేవుడు రాయించడానికి కూడా ఇష్టపడలేదు. ఒకే వచనం ఎందుకు, నెహెమ్యా గారికి అడ్డుపుల్లగా ఉంది, సన్బల్లటుతో టోబియాతో కలిసిపోయింది, ఒక చెడ్డ ప్రవక్త స్త్రీనిగా ఉంది, వారికి దేవునికి వ్యతిరేకంగా ఉందని ఈమె గురించి ఒకే ఒక మాటలో ఈమె గురించి ఇంత గొప్పగా మనం అర్థం చేసుకోగలిగాం. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్త కలిగి బ్రతకాల్సిన వారంగా ఉన్నాము. అలాగైతే వచ్చే వారం అన్నా గురించి చెప్తాను, లేదంటే వేరే మెసేజ్ చెప్తాను. అన్నా గారి గురించి చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి ఆమెది. ఆమె ఒక వృద్ధురాలు. ఆమె గురించి కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో భద్రపరచుకోండి. వాక్యాన్ని వినటమే కాదు, గైకొనేవారుగా మనందరం ఉండాలి. వాక్యాన్ని గైకొన్నప్పుడే దేవుని నుండి మనకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడి వగు మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి ఒక చెడ్డ ప్రవక్త స్త్రీనిగా నాయన, గొప్ప ప్రవక్త స్త్రీగా ఉండాల్సిన ఆమె, ఎంతోమందికి మాదిరిగా ఉండాల్సిన ఆమె ఒక చెడ్డ ప్రవక్త స్త్రీగా ఆమె బ్రతికింది తండ్రి. ఇదిగో నాయన, అలాంటి వారు మా మధ్యలో ఉన్నారేమో మేము గ్రహించుకుని వారిని చూసుకుని తండ్రి జాగ్రత్త కలిగి బ్రతకాల్సిన వారముగా మేము ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఒక తల్లి అలాంటి జీవితాన్ని మేము కలిగి ఉండకూడదు నాయన. కొడుకుని ఎంతో దుర్మార్గుడిగా పెంచింది తండ్రి. అనేక మంది యోధా జాతి వారందరినీ కూడా నాశనం చేసే స్త్రీగా ఆమె కనిపిస్తుంది నాయన. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామేమో తండ్రి. ఒక్కసారి మా భక్తి జీవితాలని మేము పరిశీలన చేసుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. ఒక యెజబేలు లాంటి జీవితాన్ని మేము కలిగి ఉండకూడదు నాయన. ఒక సప్పీరా లాంటి జీవితాన్ని మేము కలిగి ఉండకూడదు నాయన. పవిత్రముగా, పరిశుద్ధముగా తండ్రి, ఉన్నతముగా మేము ఉండటానికి, ఉన్నతముగా మిమ్మల్ని ఆలోచించడానికి తండ్రి, మీ పనిలో తండ్రి మేము పరిశుద్ధులుగా ఉండడానికి
మీ పనిలో సహకారులుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి కుటుంబాలని దీవించండి నాయన. విన్న మాటల్ని విడిచిపెట్టకుండా మా అందరి హృదయాల్లో భద్రము చేసుకుని తండ్రి, ఒక చెడ్డవారిగా మేము ఉండకుండా మంచివారిగా మేము ఉంటూ పవిత్రులుగా పరిశుద్ధులుగా మీ సన్నిధిలో నిలవబడి తండ్రి, మీ కొరకు బ్రతికే వారముగా మేమందరం ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని, ఇదిగో తండ్రి కూడిక పెట్టిన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి అక్కరగా ఉన్నవివో తండ్రి సమస్తము సమకూర్చండి నాయన. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరము తండ్రి మీ అడుగుజాడల్లో నడవడానికి మీ కృపను అనుగ్రహించమని, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీకు మహిమార్థముగా జరిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మ అందరికీ.